పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపుల దాడులు చేయడాన్ని స్వాగతించారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ వాసుపల్లి గణేష్ కుమార్. పాక్ పై సర్జికల్ స్ట్రైక్ ఆపి యుద్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలి అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకోవాలి అన్నారు. భారత్ యుద్ధం ప్రారంభిస్తే 5 రోజుల్లో పాక్ పని ఖతమవుతుంది అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ దిగింది. ఈ దాడుల్లో పాకిస్తాన్తో పాటు అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ ఉగ్రవాది శిబిరాల మీద దాడిపై మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. సార్, మీరు గతంలో ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేశారు. ఈరోజు మన వైమానిక దళం శక్తి ఏ విధంగా ఉంది? ఈరోజు అనుకున్న టార్గెట్స్ను భారత్ సాధించిందని మీరు అనుకుంటున్నారా? నేను యాజ్ ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యేగా కాదు, ఎందుకంటే శ్రీనగర్ బంతిపూర్లో వర్క్ చేశా. ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ ఇండియా ఆపాలి. ఇండియా షుడ్ రేజ్ వార్ అగైన్స్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ని అటాక్ చేయాలి పూర్తిగా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా మనం స్వాధీనం చేసుకోవాలి. ఇంకా టెర్రరిస్టుల్ని పెకిలించడం కాదు ఒకటి, ఇంకా చున్కే దేంగే జవాబు అని చెప్పి అంటా ఉన్నారు అమిత్ షా గారు. నో, పాకిస్తాన్కి ఇవ్వాలి గట్టి జవాబు. ఈరోజు మన ఫోర్సెస్ ఎలా ఉన్నాయంటే ద 3 చీఫ్స్, ద మోస్ట్ స్ట్రాటజికల్, ద గ్రేట్ లీడర్షిప్ ఉండే చీఫ్స్ అన్నమాట, ద గ్రేట్ వారియర్స్ అన్నమాట. వాళ్ళు ముగ్గురిని దాటి ఎవరు రాలేరు. ఈరోజు ఆర్మ్ ఫోర్సెస్ ఎంత స్ట్రెంగ్త్లో ఉన్నాయంటే మొన్న 2019లా కాదు, ఇప్పుడు పాకిస్తాన్ గడగడలాడించే Su-400s మన రష్యా నుండి వచ్చినవి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మన దేశంలో భాగం నుండి కరాచీని కొట్టుపడేస్తాయి. వాడు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా లేచిందంటే పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలా లేచిందంటే పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అటు భూభాగంలో కొట్టుపడేస్తుంది అన్నమాట. వాడు మిసైల్ స్థావరాలను కొట్టుపడేస్తుంది, వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టుపడేస్తుంది. పాకిస్తాన్లో ఎక్కడ దాక్కున్నా సరే మన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవి రఫాల్స్ 180 కిలోమీటర్స్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయన్నమాట రఫాల్స్కి. ఆ రఫాల్ ఒకటి పైకి లేచిందంటే పాకిస్తాన్లో 180 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ కూడా వస్తుంది అన్నమాట. అంటే వాడు ఎయిర్ ఫీల్డ్ నుంచి ఇలా లేచినట్టు కొడుతుంది అన్నమాట. మనం రఫాల్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఎక్విప్మెంట్ కావాలి మనకి. ఇంటెలిజెన్స్ మిసైల్స్ ఉన్నాయి, అగ్ని ఉన్నది 1, పృథ్వీ ఉన్నది, బ్రహ్మోస్ ఉన్నాయి, బ్రహ్మోస్ రెజిమెంట్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్స్ ఉన్నాయి, ఆర్మీలో రెజిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేదు, ఉండేది ఆర్టిలరీ ఉంటుంది. పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించాలని, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బుద్ధి రావాలంటే దానికి కావాల్సిన అన్ని వనరులు కూడా మన దగ్గర ఉన్నాయని వాసుపల్లి గణేష్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.